హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత బి అద్రేటా 127. ఈరోజు తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా చికెన్ ఫ్రై చేయాలో చూద్దాం. చికెన్ ఫ్రై కోసం ఓన్లీ నేను చికెన్ బోన్స్ మాత్రమే తీసుకున్నాను. ఇందులో ఉప్పు, పసుపు, చిన్న గ్లాస్ వాటర్ వేసి 3 విజిల్ పెట్టి ప్రెషర్ కుక్కర్లో ఉడికించానండి చికెన్. ఇప్పుడు ఫ్రై కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఫ్రై సరిపడంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత గరం మసాలా, తగినంత కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్లో ఉప్పు, పసుపు వేసాను కాబట్టి అదే వాటర్తోనే నేను కడాయిలో వేసుకొని చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చే వరకు మనం చికెన్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. నాకు ఈ విధంగా ఫ్రై చేసుకోవడానికి 10 నిమిషాలు టైం పట్టింది. సగం టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసి 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వాలండి. అంతేనండి, బౌల్లో తీసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మా అమ్మాయి టేస్ట్ చెప్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.